ఇంటి పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని ప్రతి మహిళ పరిసరాల పరిశుభ్రతకు ముందుకు రావాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలోని కాజానగర్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఇంటి శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను కూడా బాధ్యతగా తీసుకుని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహిళలు ముందుకొస్తే వారి ప్రోత్సాహంతో పౌరులు యువత పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2047 విజన్ లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర భాగమని, చెత్త నుండి సంపద సృష్టించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడని ఆమె అన్నారు. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని. ఇది ఒక్క 3వ శనివారం మాత్రమే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాస్ ప్రోగ్రాం జరపడం కాదు. ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. ప్రతిరోజు మన ఇంటిని ఎలా మనం శుభ్రపరచుకుంటామో మన పరిసర ప్రాంతాలని కూడా శుభ్రంగా ఉంచడము అనేది ఒక మహిళ నుండి మొదలవ్వాలని చెప్పి నేను ఈరోజు మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీ ఇంట్లో మీరు ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో ఫస్ట్ మీ ఇంటిని మీరు శుభ్రంగా ఉంచుకోవాలి. దాన్ని చూసి భావి తరాల మీ బిడ్డలు కూడా వాళ్ళ గదులను వాళ్ళు శుభ్రంగా ఉంచుకుంటారు. ఇవన్నీ చూసి మనం బయట ఇంట్లో శుభ్రంగా ఉంచుకుంటే బయట ఇంత చెత్తగా ఉందని మనం బయటను కూడా శుభ్రపరిచే విధంగా ఒక అడుగు ముందుకు వేయాలని చెప్పి మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా అదే ఆచరిస్తారు. ప్రతి పౌరుడు కూడా ఆ వీధిలో ఉన్నవాడు వాళ్ళ ఇంటి ముందు నీట్గా ఉంది, మా ఇంటి ముందు సరిగా లేదు అని చెప్పే విధంగా పోటీ పడి మరి ఆ పరిసర ప్రాంతాలని శుభ్రపరచుకుంటారు. ఇవన్నీ కూడా మనం రాబోయే తరాల వాళ్ళకి అందించే బంగారు భవిష్యత్తులో ఒక బాట లాంటిదని చెప్పి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. దీని గురించే మన స్వర్ణాంధ్ర 2047 సంకల్పంతో భాగంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర కార్యక్రమం అనే లక్ష్యం ఒకటే మంది. మన పరిసరాలను శుభ్రంగా ఉంచడమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తానే పాల్గొని ప్రతి దగ్గర కూడా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్పంచుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ, అట్లాగే ఇంట్లోని తడి చెత్త పొడి చెత్తను వేరు చేయాలి. సాధ్యమైన చోట కంపోజింగ్ ప్రోత్సహించాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని కూడా తగ్గించుకోవాలి. నీటిని విద్యుత్తును వృధా చేయకుండా పొదుపుగా కూడా వాడుకోవాలని చెప్పి చెప్తున్నాను. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా సరైన ప్లేస్ లో మీ ఇంటి ముందర బయట ఒక 2 చెత్త బుట్టలు పెట్టి దాంట్లో ఫిల్ చేస్తే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. రానప్పుడు మున్సిపల్ ఆఫీస్కి కాల్ చేయడానికి మీకు ఆల్రెడీ ఒక నంబర్ ఉంది, వాళ్ళకి చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే RRR రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ అనే విధానాన్ని మన జీవితంలో మనం బాగా చేసుకోవాలి. అవసరం లేని వస్తువులను వినియోగం తగ్గించుకోవాలి. ఉపయోగించగల వస్తువులను మళ్ళీ ఉపయోగించడం, రీసైకిల్ చేయగల వ్యర్థాలను సరైన విధంగా రీసైకిల్ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పి నేను మీకు ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే చెత్తను ఒక సమస్యగా చూడకుండా సరిగ్గా నిర్వహిస్తే ఒక వనరుగా మారుతుందనే ఆలోచన మనం అలవర్చుకోవాలి. అదే వేస్ట్ టు వేస్ట్ వెల్త్ అనే లక్ష్యం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటాను. ఇదే విధంగా మనం ఇవన్నీ కూడా పాటించడం ఒక పౌరుడిగా మన బాధ్యత అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఉర్దూ స్కూల్ కాజానగర్లో ఉన్న ఉర్దూ స్కూల్ నేను విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముస్లిం సోదరుల కోసం సోదరిమణుల కోసం ఇది ఫౌండేషన్ ద్వారా చేసి వారం రోజులు అయింది, కానీ నేను ఇంతవరకు వచ్చి ఇక్కడ చూడలేదు. ఈ రోజే వచ్చాను. ఈ స్కూల్ కూడా చూడటం జరిగింది. ఉర్దూ మహిళలందరూ వచ్చి ఎంపీ గారిని కోరిన వెంటనే ముస్లిం మహిళలు, మైనారిటీ మహిళలు, మన వైస్ చైర్మన్ గారు అయితేనేమి, కార్పొరేటర్లు అయితేనేమి, చైర్మన్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా మా ముస్లిం మహిళలు పిల్లలు, చిన్నపిల్లలు వాళ్ళు 1 నుంచి 8వ క్లాస్ వరకే ఉంది. ఆ తర్వాత వాళ్ళని మేము చదివించుకోలేకపోతున్నాము. ఎందుకంటే ఆ స్కూల్ పైన ఇంకా మళ్ళీ తరగతి గదులు వేసే అవకాశం లేదు.
మీరు దానికి ఏదైనా సాయం చేయండి అని ఎంపీ గారిని అడిగిన మీదట ప్రభాకర్ రెడ్డి గారు స్పందించి వెంటనే స్థానిక నాయకులతో చర్చించి ఇక్కడున్న ఆ స్కూల్కి ఎదురుగా ఉన్న స్థలాన్ని విపిఆర్ ఫౌండేషన్ ద్వారా దాన్ని కొని ఈ స్కూల్కి ముస్లిం మహిళా సోదరిమణులకు అందరికీ కూడా బహుమతిగా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఫౌండేషన్ తరఫునే లేదు ఎంపీ లాడ్స్ తరఫున ఇక్కడ తరగతి గదులు కూడా నిర్మించిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకున్నాను. అలాగే కాజానగర్లో ఇక్కడ ఇప్పుడే మనం ఈ సాస్ ప్రోగ్రాంలో ఒక పార్క్ని క్లీన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న మహిళలందరూ చాలా మంది ఎక్కడికి బయటకు వెళ్ళలేరు, ఆ పార్క్ సరిగా లేదు. దాన్ని పార్క్ని తిరిగి పునరుద్ధరించి మహిళలు అక్కడ ఒక జిమ్మో ఏదో ఒకటి చేసుకునేటట్టు, ఎక్సర్సైజ్ చేసుకునేటట్టు ముస్లిం సోదరీమణులకు అందరికీ కూడా బహుమతిగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇవ్వబోతున్నామని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మొన్నే లాస్ట్ ప్రోగ్రాం చేసుకున్నాం. మున్సిపల్ శాఖ మంత్రివర్యులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొత్త మున్సిపల్ ఆఫీస్ కని విని ఎరుగని రీతిలో మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈరోజు మున్సిపల్ ఆఫీస్ పనిచేస్తుంది. అందులో రోజు 100 మంది వరకు వచ్చి కూర్చొని వాళ్ళ పనులు వాళ్ళు చేయించుకుంటున్నారు. చైర్మన్ గారు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు, ప్రతి ఒక్క ఎంప్లాయీ అందులో, కార్పొరేటర్లు అందరూ అందుబాటులో ఉన్నారు, ప్రజలకి నిత్యం అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఆ రోజు మనకి ఎటువంటి స్థానంలో మీరందరూ చూశారు. నేను వచ్చి మీరందరు న్యూస్లు కూడా వేశారు. నేను వచ్చి ఆ బేస్మెంట్ చూసినప్పుడు ఇది ఎలా కట్టాలి, ఎట్లా కట్టాలి అని చెప్పి మేమందరము తర్జన పడినప్పుడు 2 కోట్లు దాన్ని డబ్బులు వాళ్ళు ముందు శాంక్షన్ చేస్తుంటే ఆ 2 కోట్లు మొత్తం తినేసి అసలు దాన్ని కట్టకుండా గందరగోళం చేస్తున్నారు. ఈరోజు 4 కోట్లతో ఇదే బుచ్చి మున్సిపాలిటీలో, ఇదే బుచ్చిలో ఈరోజు మనం భవనం పూర్తి చేసి ప్రజలకి అంకితం చేయడం జరిగింది. మున్సిపాలిటీ భవనము అనేది ప్రతి ఒక్క పౌరుడికి, ఆ కార్పొరేషన్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి హక్కు ఉన్న భవనం. ఎందుకంటే ఏ పని వచ్చినా వాళ్ళు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలి. అలాంటి మున్సిపల్ ఆఫీస్ని ఇంతవరకు అద్దె భవనంలో జరిపాం. ఈరోజు పెద్ద భవనం చేసి ప్రజలకి అంకితం చేయడం జరిగింది. ఆ రోజు మన మంత్రివర్యులు నారాయణ సారు మన బుచ్చికి 45 కోట్లు ప్రకటించారు. అందులో భాగంగా ఈరోజు 16 కోట్లు రోడ్ల కోసం రేపు 29వ తేదీ మొదటి వారం లోపలే ఎలక్షన్ కోడ్ రాకముందే మనం టెండర్లు పిలవబోతున్నాం, దాన్ని స్టార్ట్ చేసుకోబోతున్నామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకున్నాను. బుచ్చిలో ఎక్కడ ఈ రోడ్డు బాగలేదమ్మా అనే విధంగా లేకుండా ప్రతి రోడ్డు సుందరమైన చేసి ప్రజలకి అంకితం చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకున్నాను. ఇది మా పరిపాలన దక్షత. మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా మీరు విన్నారా? ఒక కార్పొరేషన్ లో 16 కోట్లు ఇచ్చి ఒకేసారి రోడ్లు పిలవడం ఎక్కడైనా విన్నారా గత ప్రభుత్వాల్లో? ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పారదర్శకత, ప్రజల పక్షపాతి అని ఆయన్ని మనం ఎందుకు చెప్పుకుంటామంటే ఇదే. ఈ రోజు అభివృద్ధి అనేది ఏంటో చేసి చూపిస్తున్నాం. ఇప్పుడే కాజానగర్ లో కాలువలన్నీ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో తొందరలో అన్ని రోడ్లు కూడా 16 కోట్లతో కంప్లీట్ చేసి బుచ్చి ప్రజలకి అంకితం చేస్తామని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ, నేను మళ్ళీ నేను చేశాను మీరు చేయండి నేను అడగరు. మీకు ప్రతి ఒక్క ప్రజలకి బుచ్చి మున్సిపాలిటీలో ఈ రోజు గత ప్రభుత్వాలకి ఈ రోజు నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంకి తేడాలు చూసుకోండి. తేడా చూసి ఏ ప్రభుత్వం ఉంటే, ఎవరు ఎమ్మెల్యేగా ఉంటే, ఎవరుంటే మీకు బుచ్చి ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు జరుగుతూ ముందుకు వెళ్తుందో ఈ బుచ్చి ప్రజలే నిర్ణయించుకోవాలని చెప్పి. ఎందుకంటే ఎప్పుడు చెప్తుంటాను నేను, కోవూరు ప్రజలు చాలా చైతన్యవంతులని చెప్పి. అది మీరు నిలబెట్టుకోవాలని మరోసారి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ, ఎప్పుడు కూడా ఈరోజు ఈ స్కూల్ ఆ చిన్న పిల్లలకి ఈరోజు మేము ఈ స్థలం అంకితం చేస్తున్నందుకు విపిఆర్ ఫౌండేషన్ తరఫున, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి తరఫున ఎప్పుడు కూడా మేము ముస్లిం పక్షపాతులమని, వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటామని కూడా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ప్రమాణ స్వీకారోత్సవం ప్రతిష్టాత్మకమైన కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం నెల్లూరు పార్లమెంటు సభ్యులు దానశీలి నిగర్వి
శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో కోవూరు నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి సహకారంతో కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆదివారం సాయంత్రం కోవూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నా ప్రమాణ స్వీకారం జరుగును. నియోజకవర్గంలోని రైతులు, టీడీపీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు హాజరై నా ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రార్థన. ఇట్లు బెజవాడ వంశీకృష్ణారెడ్డి, కోవూరు వ్యవసాయ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్.